లోకము నిన్ను పేదవాడిగా పెద్దదానిగా చూస్తుందేమో, కానీ దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చూస్తున్నాడు. లోకము నిన్ను తక్కువగా చూస్తుందేమో, నీ కులాన్ని బట్టి, నీ జాతిని బట్టి. నువ్వు తక్కువ వాడవే, నువ్వు కాళ్ళలోంచి వచ్చావు, పాదాల్లోంచి వచ్చావు, లేదా పాద ధూళిలోంచి వచ్చావని తక్కువ అంచనా వేసి నేను చూస్తారేమో, కానీ దేవుడు ఎప్పుడు నేను తక్కువగా చూడలేదు. యు హ్యావ్ అ డిగ్నిటీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నా రూపంలో నా పోలికలో చేసుకున్నాను నిన్ను, నేను నిర్మించిన నా ప్రజలు నా స్తోత్రమును ప్రచురపరుస్తారని దేవుడు మాట్లాడాడు. మనుషులు నిన్ను చూసే విధానం వేరు, దేవుడు నిన్ను చూసే విధానం వేరు. ప్రజల యొక్క ఒపీనియన్స్ మీద నువ్వు ఎప్పుడు బ్రతకాల్సిన అవసరం లేదు. మనుషులు నీ స్థాయిని, నీ ప్రజ్ఞను, నీ బలాన్ని, నీ శక్తిని, నీ అంతస్తుని ఎప్పుడు తక్కువ చేయాలనే ప్రయత్నం వారిలే. అపవాది మనిషిని అటాక్ చేసే విధానంలో మైండ్ మీద అటాక్ చేస్తారట. మొట్టమొదటిగా నీ ఆలోచనల మీద అపవాదికి అటాక్ ఉంటుంది. నువ్వేం చేయలేవు, నువ్వేమి సాధించలేవు, నీ కులం తక్కువ, నీ మతం తక్కువ, అది తక్కువ, ఇది తక్కువ అని అపవాదిని అనేక సార్లు కృంగదీయడం బట్టే చేయగలిగి నీవు కూడా చాలా పనులు చేయలేకపోతున్నావు. ప్రభు కోసం వాడబడాలనే కోరిక నీకుంది, కానీ వాడబడలేకపోతున్న కారణం తెలుసా? అపవాది అంటాడు, నువ్వు చేసేది ఏముంది అక్కడ, నువ్వు ఏం చేస్తావు, నువ్వు దేవుని కోసం ఏమిస్తావు, దేవుని కోసం ఏం పాడతావు, దేవుని కోసం ఏం వాయిస్తావు, వాయిద్యాలు నీకేం వచ్చని అనేక సార్లు నువ్వు చేయగలిగి కూడా ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? ది ఎనిమీ ఈజ్ అటాకింగ్ ఆన్ యువర్ మైండ్. మీలో చాలా మంది ఆల్రెడీ దేవుని చేత ఎంపిక చేయబడ్డారు ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి. మీ కుటుంబాన్ని, మీ వ్యవస్థను, మీరున్న ఏరియాను, మీరున్న పట్టణాన్ని, మీరున్న రాష్ట్రాన్ని, మీరున్న దేశాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా.